హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము రీసెంట్గానే డే టు డే షాప్కి వెళ్ళామండి. అక్కడ నేను ఏమేమి తీసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. షార్జాలో డే టు డే షాపులు చాలా ఉన్నాయండి. మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి హైవే పక్కనే ఉంటుంది. షాప్లోకి ఎంటర్ అవ్వగానే క్రౌడ్ అయితే చాలామందే ఉన్నారండి. వీడియో మొత్తం తీద్దాం అనుకున్నాను, కానీ ఫుల్గా తీయలేకపోయాను. అక్కడక్కడ మాత్రమే తీసాను. ఆ రోజు మాకు బిల్లింగ్ వేయడం కూడా చాలా లేట్ అయిపోయింది. ఇవి వచ్చేసి డెకరేటివ్ పీసులు అనమాట. ఇవి స్టార్టింగ్ వచ్చేసి 10 dirhams అలా ఉంటాయండి. డే టు డే షాప్లో గ్రాసరీస్, వెజిటేబుల్స్ తప్ప ఇంట్లో కావాల్సినవన్నీ దొరుకుతాయండి. మనకు అన్నీ బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి. ఇండియాలో మనకి డీమార్ట్ ఎలాగో ఇక్కడ డే టు డే అలా అన్నమాట. ఇక మేము మాకు కావాల్సినవి తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్ళే దారిలోనే వేరొక షాప్కి కూడా వెళ్ళామండి. ఈ షాప్లో డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ హోల్సేల్ రేట్లో దొరుకుతాయి. ఇక షాప్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఇక్కడ గ్లాస్ టేబుల్లో ఒక పక్కన నల్లగా అయిపోయిన నిమ్మకాయలు, ఒక పక్కన ఎండిపోయిన నిమ్మకాయలు కనబడ్డాయి. జనరల్గా మనం ఇలా అయిపోతే పాడేస్తాము, కానీ ఇక్కడ స్పెషల్గా కిలో లెక్కన అమ్ముతారంట. వీటి వాడకం నేను ఇప్పటి వరకు చూడలేదు ఎక్కడైనా. ఒకవేళ మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వచ్చేసి ముందు షాపు అతన్ని అడిగాను అనమాట, ఎందుకు యూజ్ చేస్తారని. మటన్ కర్రీలో దేంట్లోనూ వాడతారంట. మరి చూడాలి, ఎవరినైనా అడగాలి దేనికి వాడతారో. అండ్ ఇంక ఇవి తీసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇక ఇంటికైతే సేఫ్గా రీచ్ అయిపోయాము. అక్కడ మేము ఏమేమి తీసుకున్నామో అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక మొదటిగా నేను ఈ టైప్ మాప్ స్టిక్ తీసుకున్నాను. నాకు ఇది వరకు వేరే టైప్ మాప్ స్టిక్ ఉండేది, అది కొద్దిగా బరువుగా ఉంటుంది. అందువల్ల నేను ఈ టైప్ మాప్ స్టిక్ తీసుకున్నాను. మీలో ఎవరైనా కూడా కొత్తగా మాప్ స్టిక్ తీసుకుందాం అనుకుంటే ఈ టైప్ మాప్ స్టిక్ చాలా బెస్ట్ అండి. టైప్ మాప్ స్టిక్ వాడడం కూడా చాలా ఈజీ అండి. నేను పక్కన వీడియోలో యాడ్ చేస్తాను ఏ విధంగా వాడాలో. తర్వాత వచ్చేసి నేను ఇటువంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను, డెకరేషన్కి బాగుంటుంది కదా అని. ఇది వచ్చేసి 20 dirhams అలా పడిందండి. తర్వాత సోప్ డిస్పెన్సర్ బాక్స్ ఒకటి తీసుకున్నాను, ఈ విధంగా కిచెన్లో పెట్టుకుందామని. తర్వాత కప్ క్యాండిల్స్ మరియు వాల్ స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను. తర్వాత ఒక మాయిశ్చరైజర్ కూడా తీసుకున్నాను. తర్వాత మా పాప కోసం నేను ఈ బుక్స్ తీసుకున్నాను. ఒకటి ఆల్ఫాబెట్స్, ఇంకొకటి ఏమో వెజిటేబుల్ బుక్ అండి. దీంట్లో ఉంటాయి కదా ABC అని. ఇదైతే కొంచెం చదవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఇవి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి ఒకటి 120 rupees అలా పడింది. కాస్ట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది. తర్వాత వచ్చేసి మా పాపకి ఒక 2 జతలు బట్టలు తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఇలాంటి ర్యాకర్ ఒకటి తీసుకున్నాను. మా కిచెన్లో షెల్ఫ్లు చాలా తక్కువ ఇచ్చారు, అందువల్ల సరిపోవట్లేదు. ఇది అనుకోండి, ఇలా పెట్టుకొని చిన్న చిన్న డబ్బాలు ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నిమ్మకాయ వీడియో చూపించిన షాప్లో అయితే జీలకర్ర, ధనియాలు, కొద్దిగా రెడ్ బీన్స్, చాట్ మసాలా ఇవైతే తీసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వచ్చిన డౌట్ని కమెంట్ కూడా చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.